అందరికీ నమస్కారం. 1 ఎకరం 30 గుంటలు అలాగే 2 ఎకరాల వ్యవసాయ భూములు అమ్మకానికి వచ్చాయండి. ఈ 2 వ్యవసాయ భూములు సాగర్ హైవేలో ఉంటాయి. సాగర్ హైవే నుంచి కేవలం 4-5 కిలోమీటర్ల దూరం. ఈ 4-5 కిలోమీటర్ల దూరం కూడా మనకు డాంబర్ రోడ్ అండి. సో మనకు బస్సులు తిరిగే రూటే. అండ్ హైదరాబాద్ నుంచి 60-65 కిలోమీటర్ల దూరం. ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి 40-45 కిలోమీటర్ల దూరం. రీజనల్ రింగ్ రోడ్కి అతి దగ్గరలో ఉంటాయండి. రీజనల్ రింగ్ రోడ్కి కేవలం 3-4 కిలోమీటర్ల దూరంలో అవుట్ సైడ్లో అవుతాయండి. బయట ఉంటాయి ఈ భూములు. మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేయండి. ప్రాపర్టీ విజిట్ చేస్తే ప్రాపర్టీ ఎలా ఉందో అర్థమవుతుంది. సో మనం ఒకవేళ అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే సో ఇక్కడ కరెక్ట్ ప్లేసేనా, ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కరెక్ట్ ప్లేసా, అవన్నీ క్లియర్గా చూడాలండి. చూసిన తర్వాత మనకు ఒకవేళ ప్రాపర్టీ నచ్చింది అనుకోండి, ప్రాపర్టీ 1954 నుంచి డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రాపర్టీస్ ఏంటంటే చాలా చేతులు మారిన ప్రాపర్టీస్ ఉంటాయి, కొన్ని ఏంటంటే మారని ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సో డైరెక్ట్ మదర్ డాక్యుమెంట్ ఉన్న ప్రాపర్టీస్ కూడా, మదర్ డాక్యుమెంట్ అంటే ఇప్పుడు తరతరాలుగా వాళ్ళే ఉండి డైరెక్ట్గా అమ్మితే అది మదర్ డాక్యుమెంట్ అంటారు. ఒకవేళ ఆ మదర్ డాక్యుమెంట్ కాకుండా మధ్యలో ఎవరన్నా చేంజ్ అయినారు అనుకోండి, వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మిరు, వాళ్ళు ఒక 10-15 ఇయర్స్ ఉంచుకున్నారు, మళ్ళీ అమ్ముతున్నారు అనుకోండి, అది ఒక లింక్ అవుతుంది. ఆ లింక్ మళ్ళీ వాళ్ళు కాకుండా ఇప్పుడు వితిన్ ఒక 5-6 ఇయర్స్లోనే 4 చేతులు మారింది అనుకోండి, 4-5 లింకులు అవుతాయి. సో అవన్నీ క్లియర్గా చూడాలి. ఒక్క లింక్ కూడా మిస్ కావద్దు. 1954 నుంచి కరెక్ట్గా ఉందా లేదా, లింకులన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అంటే ఫస్ట్ ఒక ఎక్స్ పర్సన్ ఉంటారు, ఆ ఎక్స్ పర్సన్ ఇంకో ఎక్స్ పర్సన్, ఇలా మీరు కరెక్ట్గా లింక్ చేసి చూడాలి. కొంతమంది ఏంటంటే నాలెడ్జ్ ఉండి వస్తారు, కొంతమంది ఏంటంటే నాలెడ్జ్ లేకుండా వస్తారు. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళే చెక్ చేసుకుంటారు. నాలెడ్జ్ లేని వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ మీరు లాయర్కి ఇచ్చుకోండి. లాయర్ ఇస్తే ఏంటంటే వాళ్ళు లీగల్గా ఒపీనియన్ ఇస్తారు. సో ఈ ప్రాపర్టీ కొనాలా లేదా, కొంటే బాగుంటుందా లేదా, అవన్నీ క్లియర్గా చెప్తారనమాట. సో మీరు ఆ లాయర్ కూడా మనకు మ్యాక్సిమం 3,000-5,000 వరకు అయితే ఛార్జ్ చేస్తారు. బట్ మనకు లీగల్గా అనేది క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే ప్రాపర్టీ కొనే ముందే అవన్నీ చూసుకోవాలండి. సో ప్రాపర్టీ కొన్న తర్వాత ఏదైనా చిన్న ఇష్యూ కూడా రాకుండా ప్రాపర్టీ మనం రిజిస్ట్రేషన్ కాకముందు ఇవన్నీ క్లియర్గా చూసుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నించాలి. అలాగే ఈ 2 ప్రాపర్టీ డీటెయిల్స్ ఏంటంటే 1 ఎకరం 30 గుంటలు అలాగే 2 ఎకరాలు. ఈ 2 ప్రాపర్టీస్ ఏంటంటే చింతపల్లి మండల్ నల్లగొండ జిల్లా దగ్గర అయితే అవుతాయండి. సో మనకు సాగర్ హైవేలో ఉంటుంది. సాగర్ హైవే అంటే ఎల్బీ నగర్, సాగర్ రింగ్ రోడ్, బిఎన్ రెడ్డి నగర్ అండ్ ఇబ్రహీంపట్నం, యాచారం, మాల్ తర్వాత కుర్మేడ్ అండి. ఈ కుర్మేడ్ దగ్గరలోనే ఈ ప్రాపర్టీస్ ఉంటాయి. సో మనకు మీరు ఒకసారి విజిట్ చేస్తే ఇవన్నీ మనకి ఏరియా అర్థమవుతుందండి. మనం చెప్పడంలో కొంతమందికి తెలుస్తుంది. ఈ వేలో ఉన్న వాళ్ళకు ఈ ఏరియాస్ అన్నీ తెలుస్తాయి, ఈ వేలో లేని వాళ్ళకి ఏరియాస్ అన్నీ తెలియదు. ఎందుకంటే మీరు ఇప్పుడు నార్త్ సైడ్ ఆల్మోస్ట్ మనకు రీజనల్ రింగ్ రోడ్ స్టార్ట్ అవ్వబోతుంది. సో రీసెంట్గా మనకు టెండర్స్ కూడా వేశారు. సో ఈ మంత్ ఎండింగ్లో వర్క్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. అక్కడ అయిపోయిన తర్వాత ఇప్పుడు సౌత్ సైడ్ వస్తుంది. సో సౌత్ సైడ్ ఏంటంటే శ్రీశైలం హైవే, సాగర్ హైవే, విజయవాడ హైవే, ఈ 3 హైవేస్లో మేము ప్రాపర్టీ డీల్ చేస్తుంటామండి. సో మనకేందంటే అక్కడ ఆల్రెడీ ప్రాపర్టీ ప్రైజెస్ పెరిగిపోయినాయి. మన ఈ 3 హైవేస్లలో కంపేర్ చేసుకుంటే మనకు శ్రీశైలం హైవేలో టాప్లో ఉందండి. అంటే ప్రాపర్టీ ప్రైజెస్ పెరిగిపోయినాయి. ఆ ఏరియాలో కొనడం కన్నా మనకు విజయవాడ హైవే కానీ సాగర్ హైవేలో కొంటే బెటర్ అండి. ఇంకోటి ఏంటంటే సాగర్ హైవే కూడా మనకు ఈ ఏపీ అమరావతి రాజధాని ఉంది కదా, ఆ రాజధానికి వెళ్ళాలంటే ఈ వేలో వెళ్తే మనకు 70-100 కిలోమీటర్ ప్లస్ అవుతుందండి. అంటే కొంచెం బెనిఫిట్ అవుతుంది. ఈ వేని చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అండ్ సాగర్ హైవే కూడా 4 వే లైన్ కూడా శాంక్షన్ అయింది. మీరు ఒకసారి అన్నీ గూగుల్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి మీరు వచ్చినప్పుడు కూడా ఇక్కడ డెవలప్మెంట్స్ కూడా చూడవచ్చు. ఇప్పుడు రీసెంట్గా మనకు ఇక్కడ ఇదేంది మనకు ఫార్మసిటీ అనేది ఉండేది 3,000 ఎకర్స్ అది. సో అదేంటంటే ఇప్పుడు రీసెంట్గా అక్కడ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అని చెప్పేసి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు. అండ్ దాని తర్వాత ఏంటంటే చాలా ఉందండి. మీరు ఒక్కసారి ప్రాపర్టీ విజిట్ చేయండి. విజిట్ చేస్తే అవన్నీ క్లియర్గా మనకు అర్థమవుతుంది. అండ్ ఇంకా చాలా చెప్పాలంటే ఈ ఏరియాలో డెవలప్మెంట్స్ అయితే చాలా ఉన్నాయండి. అండ్ ఈ 2 ప్రాపర్టీ యొక్క ప్రైస్ ఏంటంటే 1 ఎకరం 30 గుంటలకి ఏంటంటే 57 lakhs per acre అయితే చెప్తున్నారండి. అండ్ 2 ఎకరాలకి ఏంటంటే 58 lakhs per acre అయితే చెప్తున్నారు. ప్రాపర్టీని బట్టి రేట్స్ ఉంటాయండి. ఇప్పుడు హైదరాబాద్కి 60-65 కిలోమీటర్ల దూరం కాబట్టి ఈ రేటు. ఒకవేళ మనం హైదరాబాద్ నుంచి ఒక 80-100 కిలోమీటర్ దాకా వెళ్ళామనుకోండి 30-35 lakhs per acre చొప్పున కూడా దొరుకుతాయి. ఒకవేళ 100-120-140 దాకా పోయినామనుకోండి 20 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఆ ప్రాపర్టీ మీకు నచ్చుతుందా నచ్చదా అని మేము గ్యారెంటీ చెప్పలేము. మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఓ 25 lakhs పెడితే మాత్రం మంచి ప్రాపర్టీ అయితే దొరుకుతుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద